మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఫలితాల్లో ట్రెండ్ సెట్టర్ ఎన్ఆర్ఐ ఏలూరు. డే స్కాలర్ విద్యా విధానంలో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఎంబీబీఎస్ సీట్లు. కె హర్ష సాయి ప్రణవ్ 720 మార్కులకు గాను 705 మార్కులు. కె లక్ష్మీ సాయి లాలస 720 మార్కులకు గాను 610 మార్కులు. బి షణ్ముఖి 720 మార్కులకు గాను 517 మార్కులు. ఈ అద్భుత ఫలితాలు కేవలం 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ తో సాధించిన ఫలితాలు మాత్రమే. లాంగ్ టర్మ్ విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్తే, జర్నలిస్టు మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు దాటింది. తెలుగుదేశం పార్టీలో, జనసేనలో, బీజేపీలో వివిధ పదవుల కోసం ఆశావాహులు వేల సంఖ్యలో ఉన్నారు. కానీ పోస్టులు ఏళ్ల మీద లెక్క పెట్టని పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఎవరికి న్యాయం జరుగుతుంది? పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం నిలబడి కేసులు పెట్టించుకుని టీడీపీని అధికారంలో తేవడానికి ఆర్థికంగా అనేక రకాలుగా నష్టపోయిన నాయకులు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 9 నెలలు దాటిన తర్వాత కూడా ఏ పదవి రాకుండా అయోమయంగా ఏం జరుగుతుంది, నామినేట్ పదవిలో కనీసం ఒక కీలకమైన చైర్మన్ పదవి వస్తుందా అని పార్టీలో చాలామంది కీలక నాయకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వాళ్ళ ఆలోచనకి లేకపోతే వారు ఎదురు చూస్తున్న ఎదురు చూపులకి నీళ్లు చల్లేలా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. నామినేట్ పదవులు దాదాపుగా 60,000కు పైబడి దరఖాస్తులు వచ్చాయి. ఇంకా చాలా నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు అలసత్వం వల్ల ఇంకా జాబితాలు రాలేదు అంటూనే ఒక కీలకమైన ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవులు అంటే డైరెక్టర్లా, చైర్మన్లా ఎవరికి ఇచ్చారో వాళ్ళ టెన్యూర్ 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మాత్రమే మిగిలిన వాళ్ళకి కూడా ఇస్తాము అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఒక నీళ్లు చల్లేలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రకటన. అంటే ఉన్న తక్కువ అంటే ఇప్పుడు ఇచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పోస్టులు కాకుండా ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి అవి మాత్రమే బాగా అంటే క్షేత్రస్థాయిలో పార్టీకి నిరంతరం కష్టపడిన నాయకులను మాత్రమే ఆ పదవులు దక్కుతాయనేది చంద్రబాబు గారు చెప్పకనే చెప్పారు. ఇక మిగిలిన పార్టీలో టీడీపీలో ఎప్పటి నుంచో ఉంటూనే పదవి వచ్చినా రాపోయినా పార్టీ వీడి వెళ్ళలేని వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు ఇచ్చినా పర్లేదు, టీడీపీని అంటిపెట్టుకుని ఉంటారు కాబట్టి 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా తర్వాత ఆయన ఇచ్చిన పెద్ద సమస్య ఉండకపోవచ్చు అనేది భావించుంటుంది టీడీపీ అధిష్టానం. మరి ఇంకొక వ్యాఖ్య కూడా చంద్రబాబు గారు చేశారు. అతి త్వరలోనే కీలకమైన దేవస్థానాల పాలక వర్గాల కమిటీలు దాదాపుగా 20 పాలక వర్గాలు ఆంధ్రప్రదేశ్లో కీలకమైనవి. ద్వారకా తిరుమల కానీ, అన్నవరం కానీ, విజయవాడ కనకదుర్గమ్మ గుడి కానీ ఇంకా చాలా ప్రాధాన్యతతో కూడిన టెంపుల్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మరి ఆ 20 టెంపుల్స్కి అతి త్వరలోనే పాలక వర్గాల్ని నియమించడానికి కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. మరి ఈ పాలక వర్గాలు ఆశ కలిగించిన చంద్రబాబు గారికి ఇప్పుడు ఆశావాహుల సంఖ్య కూడా శాంతాడంతా తయారయ్యే అవకాశం ఉంది. మరి పాలక వర్గాలు మరి ఆ నియోజకవర్గాల్లో ఉన్న టెంపుల్స్ పెద్ద పెద్ద పాలక వర్గం అంటే ద్వారకా తిరుమల ఉంది. మరి ఎప్పటి నుండో వంశపారంపర్యంగా మరి అక్కడ సుధాకర్ గారు చైర్మన్గా ఉన్నారు. ఇట్లాగే అన్నవరం అంటే మరి అక్కడ వంశపారంపర్యం కాదు, కానీ అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక నిర్ణయం తీసుకుని ఏకాభిప్రాయంతోనే పేర్లు ఇస్తే తప్ప అది సాధ్యపడే పని కాదు. అలాగే విజయవాడ కనకదుర్గమ్మ గుడి మరి దానికి చైర్మన్ నియమించాలంటే మరి అక్కడ పార్టీ ఎంపీ, విజయవాడ ఎంపీ ఉంటాడు, స్థానికంగా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ జిల్లాకు సంబంధించిన కీలకమైన నాయకులందరూ ఒప్పుకోవాలా, ఒప్పుకున్న తర్వాత మాత్రమే అంతిమంగా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్న వ్యక్తులే దేవస్థానాలకి పాలక వర్గాలకి చైర్మన్లుగా ఉంటారు. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మిగిలిన వాళ్ళకి నామినేట్ పోస్టులు వస్తాయా అంటే మరి చంద్రబాబు గారు చెప్పినట్టు ఇప్పటికిప్పుడే నామినేట్ పోస్టులు ఎవరికి వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ వచ్చినా అతి తక్కువ ఉన్న చైర్మన్లు ఏమవుతున్నాయి అవి మాత్రమే చాలా కీలకంగా ఉన్న వ్యక్తులకి, చాలా ప్రాధాన్యత కూడిన వ్యక్తులకు మాత్రమే
అవి దక్కుతాయి తప్ప మిగిలిన వాళ్ళకి దక్కవు అంటూనే 2 సంవత్సరాలు ఆగవలసింది అన్నారు. అంటే ఆల్రెడీ ఈ సంవత్సరం 1 సంవత్సరం ఆగినట్టే. ఇంకొక 1 ఇయర్ ఆగితే ఇప్పుడు ఎవరైతే కార్పొరేషన్ చైర్మన్ల పదవులు తీసుకున్నారో వాళ్ళ టెన్యూర్ 2 సంవత్సరాలు పూర్తవుతుంది కాబట్టి ఆ 2 సంవత్సరాల తర్వాత మాత్రమే మిగిలిన వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తాము అని చంద్రబాబు గారు కరాఖండిగా తేల్చేశారు. మరి ఇప్పుడు ఆశావాహులు ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మామూలే. ప్రభుత్వం వస్తే అందలం ఎక్కుదాం, అధికారాన్ని చలాయిద్దామని చెప్పి భావించే నాయకులకి మరి అధికారం వచ్చి 9 నెలలు 2-3 నెలలు అయితే సంవత్సరం అవుతుంది, పదవులు దక్కే పరిస్థితి లేదు. పదవులు దక్కాలంటే 2 సంవత్సరాలు ఆగాలని పార్టీ అధినేత చెప్తే ఆ పార్టీ నాయకులు ఏం చేస్తారు? నిరుత్సాహం, నిస్సహాయతకు గురే అవకాశం లేకపోలేదు. ఏదో పైకి ఏదో ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడితే కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అణిగి మణిగి ఎందుకు వచ్చింది వివాదం, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే పార్టీ క్రమశిక్షణా చర్యలు ఉంటాయి. అదేవిధంగా అంతకుముందు వివిధ హోదాల్లో పదవులు అనిపించారు కాబట్టి ఆ టైంలో జరిగిన వ్యవహార లావాదేవీలను కూడా మళ్ళీ ఇప్పుడు వ్యతిరేకంగా మాట్లాడితే అవన్నీ కూడా బయటకు లాగుతారని కొంత భయం కూడా ఉంటుంది. ఆ భయాన్ని పెట్టుకుని ఏమీ మాట్లాడిన స్థితిలో చంద్రబాబు గారు నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు ఇచ్చినప్పుడు తీసుకోవడం తప్ప ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించే పరిస్థితి ప్రస్తుతం కూటమిలో కనిపించడం లేదు. తెలుగుదేశంలో జనసేనలో అయితే అసలు సబ్జెక్టే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరినో సెలెక్ట్ చేస్తారు, ఆయన ఎవరికో ఒక ఆయనకి 1-2 పేర్లు ఇస్తాడు, వాళ్ళ కోటా ఫినిష్ అయిపోయినట్టే. బీజేపీ కూడా అంతే. బీజేపీకి ఎవరికి ఒకరికి ఇవ్వాలి కాబట్టి ఒకరు కేటాయిస్తారు, ఆ వ్యక్తి ఎవరు అనేది ఆ పార్టీ నిర్ణయించుకుని పేరు ఇస్తుంది, లేదంటే 1-2 పేర్లు అడుగుతారు తప్ప మెజారిటీ నామినేటెడ్ పోస్టులను కూడా టీడీపీకేనే. మరి టీడీపీలో చాలామంది మాజీ ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, పార్టీ కోసం సీనియర్లుగా ఉన్న నాయకులు ఉన్నారు. కాబట్టి ఇంకా 2 సంవత్సరాల దాకా వీళ్ళకి నామినేటెడ్ పోస్టులు, కీలకమైన పోస్టులు రావు అనేది చాలా క్లారిటీగా చెప్పారు చంద్రబాబు గారు. ఇక తెలుగుదేశం పార్టీలో కీలక నాయకులు, ఈ ఆశావాహులందరూ కూడా ఏ విధంగా వ్యవహరిస్తారు, మరి ఏ విధంగా కాలక్షేపం చేస్తారు, మరి పదవులు అయితే ఆశిస్తున్నారు కానీ పదవులు అయితే ఇప్పుడు రావు అని మాత్రం చంద్రబాబు గారు చెప్పారు. మరి ఆశావాహుల ఆశాభంగానికి సమయం ఎప్పుడొస్తుంది, పదవిని అలంకరించే అవకాశం ఎన్ని నెలలకు వస్తుంది అనేది ఎదురు చూస్తూ ఉండడం తప్ప చేసేది ఏమీ లేదనేది ఆశావాహుల్లో చర్చించుకుంటున్నారు. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.